హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మనం ఇవాళ ఫార్మా ఇండస్ట్రీ గురించి టాపిక్ మన సిఏ హనుమాల్ గారు ఉన్నారు. సిఏ హనుమాల్ గారితో అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఫార్మా ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు ఎన్నో మెడిసిన్స్ ఉంటుండే సార్, ఇప్పుడు జెనరిక్ ఎక్కువైపోయింది. జెనరిక్ అండ్ కంపెనీస్. సో జెనరిక్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇప్పుడు ఫార్మా కంపెనీస్ ఒకప్పుడు భారతదేశంలో చాలా తక్కువగా తయారయ్యేవి. మా కంపెనీస్ ఎక్కువగా మనం విదేశాల మీద ఆధారపడేవాళ్ళం సార్. మన మెడిసిన్స్ కానీ ఎస్పెషల్లీ ఈ కార్డియాక్ డిసీజ్ అంటే క్రానిక్ డిసీజెస్ అంటే ఓల్డ్ ఏజ్ డిసీజెస్ కానీ క్రానిక్ డిసీజెస్ కానీ ఎక్కువ ఆధారపడేవాళ్ళం. చిన్న చిన్న ప్రొడక్ట్స్ కూడా మనం ఆధారపడేవాళ్ళం. కానీ మెల్లిమెల్లిగా మన దేశం కూడా ఫార్మా సెక్టార్లో అభివృద్ధిలోకి రావడం, మన ఇప్పుడు చూసాం కరోనా, మన అప్పుడు చూసాం కదా భారత్ బయో వ్యాక్సిన్స్ తయారు చేసిన కంపెనీస్. ఇంతకు మనం వేరే దేశాల మీద ఆధారపడేవాళ్ళం, కానీ ఇప్పుడు మనం మన దేశంలో కూడా ఎక్కువ తయారవుతుంది. మన దేశం కూడా వరల్డ్ స్టాండర్డ్ ఉన్న కంపెనీస్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మన రెడ్డిస్ ల్యాబొరేటరీస్ కానీ లేకపోతే అరవిందో ఫార్మా కానీ ఎన్నో కంపెనీస్ ఉన్నాయి భారతదేశంలో. మంచి మంచి ప్రోడక్ట్ తయారు చేస్తారు. గ్లాక్సో కానీ అంటే ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్ కూడా తయారు చేస్తున్నాయి. ప్రపంచ స్టాండర్డ్ కంపెనీస్ ఫార్మా తయారు చేస్తున్నాయి. అంటే ఇంతకుముందు మనకు బ్రాండెడ్ మాత్రమే ఉండేది, ఆర్గానిక్ ఉండేది, జెనరిక్ ఉండేది కాదు. అయితే బ్రాండెడ్లో ఏమవుతుందంటే మనకు ఒక ఫార్మాల సెక్టర్లో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఒక కంపెనీ ఒక రీసెర్చ్ చేసి ఒక ఫార్ములాని తయారు చేస్తే 20 సంవత్సరాల వరకు ఆ ఫార్ములాతో వాళ్ళు చేసుకోవాలి. మునాఫా లేక చిత్రాధిపత్యం ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క రీసెర్చ్ చేశారు, పెట్టుబడి పెట్టారు, రిస్క్ తీసుకున్నారు కాబట్టి 20 సంవత్సరాలకు ఆ యొక్క వాళ్ళు చేసిన ఫార్ములాని ఎవరు తయారు చేయకూడదు. 20 సంవత్సరాల తర్వాత వేరే ఎవరైనా కానీ అదే ఫార్ములాని తయారు చేయవచ్చు. అది జనరిక్ అంటారు. అంటే ఇప్పుడు 20 సంవత్సరాలు ఏదైతే రేట్ కమ్మిన ఈ కంపెనీ ఉందో ఒక ట్యాబ్లెట్ని కానీ లేకపోతే ఒక మెడిసిన్ని కానీ ఆ కంపెనీ అదేవిధంగా అమ్మాలని చూస్తుంది 21 సంవత్సరాలు కూడా. కానీ జనరిక్ వాళ్ళు ఏం చేస్తారు, తక్కువ వాళ్ళకు ఆల్రెడీ రెడీమేడ్ ఫార్ములా దొరికింది కాబట్టి వాళ్ళు దాన్ని ఏం చేస్తారు, వీళ్ళు 10 రూపాయలకు అమ్ముతారు, 2 రూపాయలకు అమ్ముతారు జనరిక్ వాళ్ళు. ఇంకా రెడీమేడ్ దొరికి తక్కువలో దొరికింది వాళ్ళకి. అంటే ఈ విధంగా జనరిక్ డ్రగ్స్లో అంటే ఆల్రెడీ ఒక పీరియడ్ అయిపోయింది, 20 సంవత్సరాలు దాటిన వాళ్ళని ఉత్పత్తులు చేసి జనరిక్ అనమాట, జనరిక్ కంపెనీస్. అయితే పేటెంట్ అంటే ప్రొటెక్షన్ చేసే కంపెనీ, ప్రొటెక్షన్ బ్రాండ్తో ఫార్ములాతో చేసేదేమో ఈ కంపెనీ జనరల్ కంపెనీ, మన నార్మల్ కంపెనీస్. ఈ విధంగా జనరిక్ డ్రగ్స్కు ఇప్పుడు ఎప్పుడో 30 ఏళ్ళ కిందట ఒక ప్రోడక్ట్ తయారు చేస్తుంది, కానీ అమ్ముకుంటూనే ఆ కంపెనీ అమ్ముతూనే పోతున్నది. 20 ఏళ్ళు దాటగానే అయిపోయింది కాబట్టి ఈ గవర్నమెంట్, ఈ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఖచ్చితమైన స్టెప్ ఏం తీసుకున్నానంటే ప్రజలు ఎక్కువగా వాడే మెడిసిన్స్కి తక్కువ ధరకు అవైలబుల్ ఉండాలి, తగ్గించాలన్నమాట. తగ్గించాలి అంటే తక్కువ అవైలబుల్ అంటే ఆ కంపెనీ తగ్గించాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి తయారు చేసుకున్నారు, బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అదే మాదిరిగా ఒక ఇమేజ్ వచ్చింది వాళ్ళకు. హై ప్రైస్ ఉంటేనే వాల్యూ ఉండదు, వాల్యూ ఉండదు, తగ్గించుకుంటే వాళ్ళ ఒక రెప్యుటేషన్ దెబ్బతింటుంది అని ఒక ఇమేజ్ ఉంటుంది అనమాట. దాని వల్ల తగ్గించే అవకాశం లేదు. కాబట్టి దానికి కొత్త కంపెనీస్కి అవకాశం ఇచ్చారు. మీరు జనరిక్గా 20 సంవత్సరాలు దాటిన ఆ ప్రోడక్ట్ని మీరు తయారు చేసుకోవచ్చు, పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళు వీళ్ళు 100 రూపాయలకు అమ్ముతారు, 20 రూపాయలకు అమ్ముతారు. సేమ్ ఫార్ములా సేమ్ ఉంటుంది, బ్రాండ్ కంపెనీ పేరు మాత్రం మారుతాయి అనమాట. ఈ విధంగా జనరిక్ డ్రగ్స్కి దానివల్ల ప్రయత్నం ఎక్కువ, జనరిక్ డ్రగ్స్కి నార్మల్ కంపెనీస్కి ఎక్కువ ఉంటారు అనమాట. ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, బ్రాండ్కు అండ్ సాధారణకి మధ్య అదే ఏ కంపెనీ అయితే రీసెర్చ్ చేసి సొంత ఖర్చుతో పెట్టుకొని రిస్క్ తీసుకొని మార్కెట్లో ఇచ్చేసి అమ్ముకునే దాని యొక్క వాల్యూని క్రెడిబిలిటీ పెంచుకుంటారు, అది నార్మల్ కంపెనీ. అది 20 సంవత్సరాల వరకు దాని యొక్క ప్రోడక్ట్ని తన ఆధారకు అమ్ముకోవచ్చు. కానీ జనరిక్ కంపెనీ అయితే వాళ్ళకి ఆల్రెడీ ఈ ఫార్ములా తెలిసిపోయేది అలా. ఇంతవరకేమో ప్రొటెక్షన్ ఉంది. 20 సంవత్సరాలు అయిపోయాక ఎవరికి తయారు చేసుకోవచ్చు. కానీ ఇదే కంపెనీ ఆ రేటుకు అమ్మదు, వేరే కంపెనీ తయారు చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రోడక్ట్ని వేరే బ్రాండ్ వేరే నేమ్తో తక్కువ ధరకు అమ్ముతారు అనమాట. ఫార్ములా సేమ్ ఉంటుంది. ఈ విధంగా మనకు వినియోగదారులు తక్కువ ధర దొరికే అవకాశం ఉంటుందని గవర్నమెంట్. జనరిక్ అని పేరు ఎందుకు వచ్చింది సార్? జనరిక్ అంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇది అనుకుంటారు. జనరిక్ డ్రగ్స్ అంటే సెకండ్ బ్రాండెడ్ అనమాట. ఫస్ట్ బ్రాండెడ్ ఇది, సెకండ్ బ్రాండెడ్ అది అవుతుంది. తర్వాత ఇంతకుముందు మనకు ఈ కంపెనీస్లో కూడా ఇప్పుడు ఇంచుమించు 2 లక్షల కోట్ల మార్కెట్ ఇది. ఇది మొత్తం ఇండియా భారతదేశంలో ఫార్మా మార్కెట్ 2 లక్షల కోట్లు ఉంటుంది. దాంట్లో ఇంచుమించు 40% వరకు కూడా
ఇప్పుడు ఒకప్పుడు మనకు జనరిక్ మార్కెట్ చాలా తక్కువగా ఉండేది. మెల్లిగా ఈ 5-6 ఇయర్స్ నుంచి 7-8 ఇయర్స్ నుంచి పెరిగింది. ఇప్పుడు 20-25% దాకా వచ్చి కొన్ని ప్రొడక్షన్ 40% దాకా కూడా వచ్చింది. ఈ రకంగా జనరిక్ ఔషధం సురక్షితమేనా సార్? ఫార్ములా సేమ్ ఉంది కదా, ఫార్ములా సేమ్ ఉంది, నేమ్ మాత్రమే మారుంది. నేమ్ మాత్రం, ఎందుకంటే ఈ పాత కంపెనీ తయారు చేసిన కంపెనీ నేమ్ మార్చదు, పేరు మార్చదు. కొత్త కంపెనీ కొత్త పేరుతో చేసుకుంటుంది, ఫార్ములా సేమ్ ఉంటుంది అనమాట. మనము కావాలంటే మనం సబ్స్టిట్యూట్కి వెళ్ళి మనము ఒకవేళ ఆ ట్యాబ్లెట్ ఒకటి మెడిసిన్ తీసుకోవాలనుకుంటే మనకు మనకు నార్మల్ కంపెనీ తెలిసిందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే వెబ్సైట్కి వెళ్ళి మినిస్ట్రీ ఆఫ్ ఫార్మా కంపెనీకి వెళ్ళి వెబ్సైట్కి వెళ్ళి దీనికి సబ్స్టిట్యూట్ ఏం జనరిక్లో చూసిన జనరిక్లో తెలుస్తుంది అనమాట. అది తీసుకొచ్చుకోవచ్చు మనకు. ఓకే, ఈవెన్ మనకు తెలియకపోతే మన జనరిక్ షాప్కి వెళ్ళి బాబు నేను వాడుతున్నా దీనివల్ల నాకు అది సబ్స్టిట్యూట్ ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారు. ఈ విధంగా మనకు తక్కువ ధరలో దొరికే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు భారతదేశంలో జనరిక్కి ఫార్మా స్కేల్ పెరిగిందంట కదా సార్? నేచురల్ పెరుగుతుంది కదా. ఇప్పుడు మన 10 రూపాయల దాన్ని ఎవరు కొనాలని చూడరు, 1 రూపాయి దొరికినప్పుడు 1 రూపాయి కొనాలని చూస్తారు. ముందు నమ్మిక కలగదు, మెల్లిగా నమ్మిక పెరుగుతుంది, పెరిగినప్పుడు తీసుకుంటారు. ఇప్పుడు 5%, 10% స్టార్ట్ అయింది, ఇలా 40% దాకా వెళ్ళిపోయింది. కాదని చెప్పని లేదు. అదే ఇంతకుముందు ఏముండేదంటే ఒక బ్రాండ్స్ కూడా నార్మల్ కంపెనీసే ఎక్కువ ఉండేవి కాబట్టి ఒక 21 బ్రాండ్స్ ఉండేవి, 100 కోట్లు దాటిన సేల్స్ ఉన్నాయి. అదే 2024 వచ్చేసరికల్లా 388 కంపెనీస్ 100 కోట్ల సేల్స్ దాటిన కంపెనీస్ తయారైన భారతదేశం కంపెనీస్. ఓకే, 2009 నుంచి 2024 మధ్యలో ఎంత పెరిగి ఉండొచ్చు సార్? అంటే ఇంచుమించు చెప్పే 21 బ్రాండ్ నుంచి 388 పెరిగింది. అంటే ఇంచుమించు 15 అంతలు పెరిగింది, 20 టైమ్స్ పెరిగింది అనమాట. సేల్స్ పెరిగింది, అదే మాదిరిగా మనకు టర్న్ ఓవర్ కూడా పెరిగింది అనమాట. తర్వాత లార్జ్ బ్రాండ్స్ అయినా వాళ్ళ సేల్స్ కూడా 52% నుంచి 72% దాకా పెరిగాయి, 75% దాకా పెరిగింది. ఒకప్పుడు 2009లో ఎన్ని బ్రాండ్స్ ఉండే సార్ జనరిక్, ఏమన్నా ఐడియా? 21 బ్రాండ్స్ ఉండేది, అబోవ్ 100 crores ఉన్నది. 2024కి వచ్చేసరికి 388 బ్రాండ్స్ అన్ని అబోవ్ 100 crores సేల్స్ ఉంది. అఫ్ కోర్స్ ప్రైస్ కూడా పెరిగింది కాబట్టి సేల్స్ పెరుగుతుంది, కానీ దాని ఏంటంటే జనరిక్ ప్రోడక్ట్ మీద నమ్మిక పెరగాలి. ఏది వినియోగదారుగా నమ్మిక పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇది అవుతుంది అనమాట. ఇప్పుడు ఎన్ని బ్రాండ్లు ఉన్నాయి సార్ కరెక్ట్గా జనరిక్లో? ఎన్ని బ్రాండ్లు ఖచ్చితంగా చెప్పలేము, ఇన్ని బ్రాండ్స్ ఉంటాయని చెప్పలేము, కానీ మనము ఆల్టర్నేటివ్ మాత్రం చాలా అయితే పెరిగి ఉంటాయి, చాలా వరకు ఉన్నాయి బ్రాండ్స్. అరౌండ్ 2/3 వాటి నార్మల్ మెడిసిన్స్ అన్నిటి కూడా లార్జ్ కంపెనీ బ్రాండ్స్కి సబ్స్టిట్యూట్గా జనరిక్ మెడిసిన్స్ ఉన్నాయి. అయితే ఇంతకుముందు 100 crores సేల్స్ పెద్ద టర్న్ ఓవర్ ఉండేది, కానీ 500 crores సేల్స్ ఉన్న కంపెనీస్ కూడా ఈ ఫార్మా కంపెనీస్ తయారైనాయి. అదే మరి మన 14% జనరిక్ డ్రగ్స్ యొక్క యూసేజ్ 14% పెరుగుతుంది ఇయర్లీ. ఇంకా అదే నార్మల్ మెడిసిన్స్ ఏమో 11% పెరుగుతున్నారు. ఇప్పుడు భారతదేశంలో ఫార్మాటికల్ బ్రాండ్ పరిస్థితి ఎలా ఉంది? ఫార్మా సెక్టర్ బాగుంది, ఎందుకంటే మనకు మా సక్సెస్ని అందరూ యాక్సెప్ట్ చేస్తుంది, గ్లోబల్ యాక్సెప్ట్ చేస్తుంది. మనం ఇంతకుముందు ఎప్పుడు విదేశాలు తీసుకునే మెడిసిన్స్ కూడా మనం తయారు చేస్తున్నాం, మన దగ్గర తయారై మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ప్రపంచం మొత్తానికి ఔషధాలు తయారు చేసే దేశంగా భారతదేశం తయారైంది. ఒకటి దాని సపోర్టింగ్ ఏంటంటే మెడికల్ టూరిజం పెరిగింది ఇండియాలో. మెడికల్ టూరిజం అంటే అక్కడ ఇప్పుడు విదేశాల్లో ఆరోగ్యం బాగాలేదు, అక్కడ ట్రీట్మెంట్ కావాలంటే అక్కడ చాలా కాస్ట్లీ అవుతుంది. క్వాలిటీ నమ్మిక లేదనుకున్న ఇండియాకి వస్తారు, ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు, మంచిగానే వెళ్ళిపోతారు అనమాట. అంటే విదేశాల్లో ఉన్న ధనవంతులు అందరూ కూడా చాలామంది మన భారతదేశంకి వచ్చి ఇక్కడ మంచి హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకొని మంచిగా క్యూర్ అయినాక వెళ్ళిపోతున్నామాట. మెడికల్ టూరిజం వల్ల ఏమైందంటే ఇక్కడ ఫార్మా సెక్టర్ కూడా సపోర్ట్ దొరికింది. ఇక్కడ వాడే మెడిసిన్స్ కూడా సపోర్ట్ పెరిగింది, దాని బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, వాల్యూ పెరిగింది, రిలయబిలిటీ పెరిగింది. దానివల్ల కూడా మనకు మంచి ఇదైంది. తర్వాత లైఫ్ క్రానిక్ డిసీజెస్ ఉంటాయి కొన్ని ఇంతకుముందు చెప్పినట్టుగా డయాబెటిక్ కానీ, లేకపోతే స్కిన్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఇంకా వేరే అంటే క్రానిక్ అవి ఎప్పుడు తగ్గవు అనమాట, లైఫ్ లాంగ్ ఉంటాయట. అలాంటి వాటి తీసుకునే మెడిసిన్స్ కూడా చాలా వరకు తక్కువ రేటు దొరికే అవకాశం జనరిక్ మార్కెట్ తయారైందనమాట. సార్ ఇప్పుడు భారతదేశంలో ఔషధ మార్కెట్ పోలిస్తే వృద్ధి రేట్ ఎంత ఉంది సార్? వృద్ధి రేటు కనీసం సంవత్సరానికి 10 నుంచి 11% ఉంది వృద్ధి రేటు. ఇది లార్జ్ కంపెనీస్. జనరిక్ కంపెనీ 14%. ఓకే, అంటే ఎవ్రీ కొత్త మార్కెట్ వస్తుంది వాళ్ళకు, కొత్త మార్కెట్ రావడం వల్ల కూడా పెరుగుతుంది అనమాట. కొత్త మార్కెట్ దొరకడం వల్ల మార్కెట్ జనరిక్ డ్రగ్స్ ఎక్కువ మార్కెట్ ఫాస్ట్గా పెరుగుతుంది, లార్జ్ బ్రాండ్స్ తక్కువ పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు పెద్ద బ్రాండ్లు ఉన్నాయి కదా సార్,
దాని వృద్ధి రేటు పెరగడానికి కారణం బ్రాండే అంటారా సార్? బ్రాండ్ అని ఇంతకుముందు ఆపరేషన్ లేకుండే, జనరిక్ లేకుండే, లేకుంటే కంపల్సరీ ఏ ధర కానీ తీసుకోవాల్సి వచ్చింది. జనరిక్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఈ లార్జ్ బ్రాండ్ ప్రోడక్ట్ వాడే వాళ్ళు కూడా ఆటోమేటిక్ షిఫ్ట్ అవుతున్నారు కొందరు, ఎస్పెషల్లీ క్రానిక్ డిసీజెస్ షిఫ్ట్ అయినప్పుడు. అంటే ఇప్పుడు మన వాడే మెడిసిన్స్, దేశంలో అమ్మే మెడిసిన్స్లో అరౌండ్ 40 to 50% క్రానిక్ డిసీజెస్ ఉంటాయి, రెగ్యులర్గా వాడాల్సి ఉంటాయి అనమాట. అవి షిఫ్ట్ అవుతున్నాయి, దానివల్ల అవి పెరుగుతున్నాయి, ఇవేమో కొంచెం స్లోగా పెరుగుతున్నాయి అనమాట. ఇప్పుడు మారుతారు కదా సార్ బ్రాండ్ నుంచి, ఇప్పుడు జనరిక్ వెళ్తారు కదా. అవును. అంటే డాక్టర్స్కి అడిగే మారుతారా సార్, లేకపోతే లేదంటే డైరెక్ట్ వాళ్ళు? కొందరు ఏం చేస్తారంటే కొందరు డాక్టర్ సజెస్ట్ చేస్తారు, ఇంత కాస్ట్లీ. ఇప్పుడు కొందరు పూర్ పీపుల్ ఉంటారు, పెట్టలేరు, అంత ఖర్చు పెట్టలేరు అనుకుంటారు. కాబట్టి డాక్టర్ అడిగిన అనుకో, డాక్టర్ సజెస్ట్ చేస్తాడు, దీని బదులు తీసుకోండి, ఆ జనరిక్ వెళ్ళండి, అక్కడ దొరికితే అది వాడచ్చలు తీసుకొని చూపించి చేస్తారంటారు. దానివల్ల ఇద్దరికి ప్రయోజనం అనమాట. కంపెనీకి, జనరిక్ కంపెనీ ప్రయోజనం ఉంటుంది, డాక్టర్కి ఏమో మంచి పేరు వస్తుంది, కరెక్ట్ సజెస్ట్ చేసి తక్కువ జరుగుతుందని మన పేషెంట్ కూడా బెనిఫిట్ ఉంటుంది. జ్వరం, సర్ది ఇట్లాంటివి అంటే మనం డైరెక్ట్ తీసుకోవచ్చు కదా సార్, డైరెక్ట్ వెళ్ళి తీసుకోవచ్చు. కానీ క్రానిక్ డిసీజులు మాత్రం డాక్టర్ అడిగి డాక్టర్ సజెషన్ మీద తీసుకుంటే బాగుంటుంది. అదే మరి ఇంకోటి ఇంతకుముందు లార్జ్ మెడిసిన్ కంపల్సరీ కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే, డాక్టర్ యొక్క రికమెండేషన్తోనే పోతుంది. ఇప్పుడు ఏమైందంటే డాక్టర్ రికమెండేషన్ అవసరం లేకుండా జనరిక్ వచ్చిన తర్వాత సెకండ్ బ్రాండ్ కాబట్టి, సెకండ్ క్వాలిటీ కాదు, నేమ్ డిఫరెంట్, ఫార్ములా సేమ్ కాబట్టి కొంచెం స్లోగా అయినా కానీ వెళ్ళిపోతున్నాయి అనమాట. దీని ఒక పర్ఫార్మెన్స్ పెరిగేసరికి జనరిక్ డ్రగ్స్ కంపెనీస్లో కూడా, లార్జ్ బ్రాండ్స్లో ఎలాగో ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, అదేవిధంగా జనరిక్ కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ గ్రోత్ పెరుగుతుంది, సేల్స్ పెరుగుతుంది, తర్వాత ప్రొడక్షన్ పెరుగుతుంది, సేల్స్ పెరుగుతుంది. మార్కెట్ ప్రాబ్లం లేనప్పుడు, లాభం పెరిగినప్పుడు ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ పెరుగుతారు. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కానీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కానీ దాంట్లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడుతున్నారు. దాని ద్వారా మనకి ఇంచుమించు కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఈ యొక్క మన ఇండియన్ ట్రేడ్ ఫార్మాకి ఇన్వెస్ట్మెంట్కి వస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే దానికంటే ముఖ్యమైన ఇంకో విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా క్వాలిటీ స్టాండర్డ్స్ని కంపల్సరీ మెయింటైన్ చేసి, యూనిఫామ్ స్టాండర్డ్స్ ఉండాలి, అంటే డీవియేషన్ ఉండొద్దు. ఒక ప్రోడక్ట్ ఒక విధంగా కాకుండా ఈ విధంగా తయారు చేయాలి, ఈ ఫార్ములాతో ఉండాలి అని చెప్పిన స్టాండర్డ్ ఫార్మ్ చేయడం వల్ల యూనిఫామిటీ వచ్చింది. దానివల్ల కూడా మార్కెటింగ్ అనేది ఈజీ అయింది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏముందంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయం ఏం తీసుకుందంటే మెడిసిన్ యొక్క ధరలు తక్కువగా ఉండాలి. ఈవెన్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ కానీ, పూర్ పీపుల్ కానీ, బీద వాళ్ళకి కానీ అందుబాటులో ఉండాలి. క్రానిక్ డిసీజెస్ కూడా, లైఫ్ లాంగ్ వాడే ట్యాబ్లెట్స్ కూడా, లైఫ్ లాంగ్ వాడే మెడిసిన్స్ కూడా తక్కువ ధరలకు అందుబాటులో రావాలి. మళ్ళీ నాణ్యతగా ఉండాలి, నమ్మికగా ఉండాలి, మన్నికగా ఇచ్చే మంచి ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ట్రేడ్ మార్జిన్స్ మీద కూడా ఒక రిస్ట్రిక్షన్ పెట్టింది గవర్నమెంట్. అంటే ఎంత కాస్ట్ అయితే ఎంత సేల్ ప్రైస్ ఉండొచ్చు, అంతకంటే ఉండకూడదు. ఈవెన్ లార్జ్ బ్రాండ్స్ కానీ జనరిక్ కానీ. సపోజ్ మీరు ఒక తయారు చేసిన వస్తువు 10 రూపాయలు తయారైంది కాస్ట్ దానికి, మీరు ఎంత సేల్స్ ప్రైస్ పెట్టుకోవచ్చు, 15, 20, 25, అంతకంటే దాటకూడదు. లేకపోతే ఇంతకుముందు ఏముండేదంటే ఎదుటి వాళ్ళు తెలియదు కాబట్టి, ఆ ప్రోడక్ట్ వెళ్ళే మాత్రం ఇంకో తయారు చేస్తారు లేరు కాబట్టి దానికి ఆ మార్జిన్ రిస్ట్రిక్షన్ లేనప్పుడు వాడు ఇష్టం వచ్చిన మార్కెట్ రేట్ పెట్టేవాడు. దాని మీద కూడా మార్జిన్ రిస్ట్రిక్ట్ చేయడం వల్ల కూడా, అంటే ట్రేడ్ మార్జిన్ రిస్ట్రిక్ట్ చేయడం వల్ల కూడా ధర తగ్గింది. ఇది కూడా మన భారతదేశంలోని పేషెంట్స్కి ఆర్థికంగా సహాయపడే విధంగా ఉపయోగపడేది. ఈ విధంగా ఫార్మా సెక్టర్ అభివృద్ధి అవుతుంది, క్వాలిటీ వైజ్లో. ఈవెన్ సేల్స్ కూడా పెరుగుతుంది. అదే మాదిరిగా మనకు వినియోగదారులకు కూడా తక్కువ ధర ఉన్నది, నమ్మిక కలిగింది, మెడిసిన్ దొరుకుతుంది. బట్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ట్రేడ్ మార్జిన్స్కు రిస్ట్రిక్షన్ పెట్టడం వల్ల ధరల నియంత్రణ అన్నమాట. ఆ నియంత్రణ పద్ధతి కూడా చేయడం వల్ల వాడే అంటే జనరల్గా ఆహార సమస్యలు అంటే అత్యవసర సమస్యలు, ఎమర్జెన్సీ. ఆ ఎమర్జెన్సీలో వాటికి కూడా తక్కువ ధరకు అందుబాటులో ఉండే విధంగా, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వము ఒక 3-4 స్టెప్స్ తీసుకుందన్నమాట. ట్రేడ్ మార్జిన్ రిస్ట్రిక్ట్ చేయడం ఒకటి, జనరిక్ డ్రగ్స్ తీసుకోవడం ఒకటి, అదే మాదిరిగా ఇన్వెస్ట్మెంట్స్ కొత్త కంపెనీస్ పర్మిషన్ ఇవ్వడం. అంటే ఒకటే చేస్తున్న అది ఒకటే కాకుండా ఇంకా వేరే కంపెనీస్ కూడా ఎక్కువగా ప్రమోట్ చేయడం. దానికోసం ఫార్మా సెక్టర్ యొక్క ఇది చేయడం. ఇంకో 4వది ఏంటంటే మెడికల్ టూరిజం పెరగడం. అంటే ప్రతి ఊళ్ళో కూడా పెద్ద హాస్పిటల్స్,
మా ఎక్కడి నుంచైనా రావడం కానీ ట్రీట్మెంట్ తీసుకోవడం, ప్రపంచం మొత్తం నుంచి కూడా ఎక్కడి నుంచైనా వచ్చి తీసుకోవడం. మనం చాలామంది చూస్తాం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే చాలామంది విదేశస్తులు ఉంటారు. ఎందుకంటే అక్కడ అక్కడ వెళ్తే ఎంత కాస్ట్లీ ఉంటుందో దాంట్లో 1/4 కాస్ట్లో ట్రీట్మెంట్ అవుతుంది. కాబట్టి వచ్చిపోవడం తప్ప మనకి ఇంకా నష్టం లేదు. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతాంలే అని చెప్పి అనే విధంగా కూడా చాలామంది మనకు ఫారినర్స్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం పొందాలి. అంటే మనకు ఇండియన్ ఒక ఫార్మా సెక్టర్ పైన నమ్మకం పెరగడం, క్వాలిటీ పెరగడం, నమ్మకం పెరగడం, ప్రపంచం మొత్తం కూడా గుర్తించడం జరిగింది. తర్వాత అదే మాదిరిగా వినియోగదారుడికి, పేషెంట్కి తక్కువ ధరకు నాణ్యమైన సేవ టైంలో కూడా దొరికే అవకాశం కలుగుతుంది. ఇది అడ్వాంటేజ్ అన్నమాట. ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఈ విధంగా అందరికీ ప్రయోజనం జరుగుతుంది.